ములుగు జిల్లాలో సమ్మక్క సారక్క సెంట్రల్ యూనివర్సిటీ పనులు జోరుగా సాగుతున్నాయి. యూనివర్సిటీ ప్రహారీ గోడ కోసం తవ్వకాలు చేపడుతున్నప్పుడు ఓ పురాతన ఆలయ బండరాళ్లు బయటపడ్డాయి. ఆ రాళ్లను జేసీబీ కదిలించే క్రమంలో 3 నాగుపాములు ప్రత్యక్షమయ్యాయని ప్రహారీ గోడ నిర్మాణాల సూపర్వైజర్ మహేష్ తెలిపారు. ఈ ఘటనను అధికారులకు తెలియజేయడంతో ఆ స్థలంలో ప్రహారీ గోడ నిర్మాణం పనులు నిలిపివేశామన్నారు. వచ్చినప్పుడు మిషన్ తోటి తీస్తా అంటే శిల్పాలు వెళ్ళినాయి. ఏం జరిగిందా, తాత వెళ్ళిపోయిండు మిషన్ ఆపరేటర్. ఆ మిషన్ కింద పాము చచ్చిపోడుతోటి ఆయన 3 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. అక్కడే ఎవరు వస్తలేరు, పని మొత్తం ఆపేసిర్రు. ఇటువైపు ఆగే పని అంతా ఆగిపోయింది. పాములు వచ్చి చచ్చిపోయింది ఒకటి, 3 పారిపోయాయి. పారిపోయే రకంగా తాతకు 2 రోజులు రాకుంటే ఒక పాము చచ్చిపోయి పాతి పెట్టిర్రు. పని ఆపేశారు.